చెప్పండి. రైతు భరోసా 22 నుంచి వేస్తాము అని అంటున్నారు. తొలి విడత 22న స్టార్ట్ అయిపోతుంది. 73 లక్షల మంది రైతులకు ఒక ఎకరానికి ఎవరైతే ఒక ఎకరం చొప్పున వేస్తారు అని చెప్పేసి అంటున్నారు. దానికి 3,590 కోట్లు ఏదో రిలీజ్ అవుతాయి. ఆ రోజు నర్మద సభలో రిలీజ్ చేస్తారు సీఎం గారు. సో ఏంటి ఇప్పుడు ఒకటే మేడం, మీరు అడిగిన ప్రశ్న కొంత సంక్లిష్టమైనటువంటిది. రైతు భరోసాకు సంబంధించినంత వరకు రేవంత్ రెడ్డి గారు రైతులలో భరోసా ఇచ్చే పరిస్థితిలో లేరు అనేటటువంటిది ఆయన పరిపాలించిన 2.5 సంవత్సరాల్లో రైతులకు, ప్రజలకు, సమాజానికి, ప్రతిపక్ష పార్టీలకు ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడ్డది అనేటువంటి దాంట్లో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఇప్పుడు ఇవ్వబోతున్న దాంతో కలిపి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 3 వాయిదాలు చెల్లించాలి. అంటే ఇప్పుడు ఏదో చెల్లిస్తానని అంటున్నాడు, 2 వాయిదాలు ఎగ్గొట్టినాడు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక విధానపరమైన నిర్ణయం ఉన్నట్టుగా ఎక్కడ కనపడతలేదు. ఎంత వీలైతే అంత తప్పించుకొని స్లోగా రైతులను మరిపించే ప్రయత్నం, అంటే ఎగ్గొట్టే ప్రయత్నం లోపల ఆయన వేగంగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు 2.5 సంవత్సరాల పాలన బట్టి అర్థమవుతున్నటువంటిది. మరి మీరు చెప్పినట్టుగా ఒక ఎకరం లోపే 70 లక్షల మంది ఉన్నారంటే నా దగ్గర సమాచారం ఉంది మేడం. 2024 సంబంధించినటువంటి సమాచారం ఇది. అవుట్లుక్ తెలంగాణ సోషియో అవుట్లుక్ 2024 ప్రకారంగా ఒక ఎకరం లోపు 24 లక్షలు, 2 ఎకరాల లోపు 17 లక్షలు, అట్లా తీసుకొచ్చి 68,75,000. సరే, కొంత ఉమ్మడి కుటుంబాలు విభజించబడతాయి, జరగవచ్చు, నేను కాదంటలేను. కానీ మొత్తం రైతులు 68,75,320 అనేటువంటిది రైతు బంధు పొందుతున్న రైతులు అనేది నా దగ్గర ఉన్న సమాచారం. మీరు చెప్పింది ఒకే ఎకరకే 70 లక్షలు అనేటువంటిది, ఇవన్నీ కూడా అంకెల గారడి చేసేటువంటి ప్రయత్నం. కొంత పెరిగితే పెరుగుండొచ్చు, కానీ ఇంత తేడా అయితే రావడానికి అయితే వీల్లేదు. నేను చాలా కాలం నుంచి నేను తెలంగాణ అవుట్లుక్, సోషల్ అవుట్లుక్ లో వచ్చినటువంటి అనేక వివరాలు నేను నా దగ్గర దానికి సంబంధించినటువంటి. సరే, అది పక్కకు పెట్టండి. నేనేమంటున్నా అంటే, ఇలా మీరు ఇస్తారా ఇయ్యరా, స్పష్టమైన అవగాహన. మంచికో చెడ్డకో గత ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవము. సరే, వాళ్ళు కూడా ఇక్కడ కొనసాగితే ఇచ్చేవాళ్ళ ఏదో ఆర్థిక సంక్షోభం అనేటువంటిది నాకు తెలియదు. ఇప్పుడు మీరు 15,000 రూపాయలు ఇస్తాం ఎకరాకు అని చెప్పినటువంటి వాళ్ళు చివరికి మాట తప్పి 12,000 అని చెప్పినారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రసంగాలు ఎన్నికలకు ముందు ట్రోల్ అవుతున్నాయి మేడం. కావాలంటే నేను వేస్తాను. 2 పంటలకి ఎట్లు ఇస్తారండి, 3వ పంట పండించిన వాళ్ళకి ఎందుకు ఇయ్యరండి అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట తప్పి వాళ్ళ రైతులను మోసం చేసేటువంటి దాంట్లో చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేటువంటి తెలియదు. ఇప్పుడు నేను ఒక రైతును, నాకు సంబంధించిన తర్వాత నాకున్న 7-8 ఎకరాలకు సంబంధించి కూడా కోతలు జరుగుతున్నటువంటి పరిస్థితి. కోతలు అంటే కట్టియడం అనేటువంటిది. కాబట్టి ఎన్నిసార్లు వచ్చింది? నాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టోటల్ గా వచ్చింది, ఏ మాట కా మాట. తర్వాత మూడు నాకు ఎగ్గొట్టినారు. మధ్యాహ్నం మళ్ళీ మీరు అంటున్నారు 3 ఎకరాల వరకు ఒకసారి ఇచ్చినారు అంటున్నారు. ఆ లెక్కేదో నాకు తెలియదు. మరిగా నాకు 3 వాయిదాల నుంచి రావడం లేదు. ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా? ఒకసారి వచ్చిన లాస్ట్ వేసినటువంటిది కూడా తక్కువ విస్తీర్ణానికి ఇవ్వడం జరిగినటువంటిది. నేనేమంటున్నామంటే, వ్యవసాయ యోగ్యమైనటువంటి ఏ భూమైనా వ్యవసాయ యోగ్యమైన మాట మాట్లాడుతున్నాను. గుట్టలు, రాళ్ళు, చెట్లకి ఏమని అంటలేను. ఒక్కొక్కసారి వర్షాధారంగా ఒక పంట పండుతుంది, ఇంకోసారి పండదండి. కాబట్టి మీరు ఒక పాలసీ డిసిషన్ తీసుకోవాలా. ఇవాళ ఇరుక్కున్నారు, వాళ్ళు ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుని రైతులకు ఏం చెప్పలేనటువంటి పరిస్థితులు టోటల్ గా. మేడం, గతంలో కేసీఆర్ చేసినటువంటిది కూడా ఇది ఒక పెద్ద మోసమే. రైతు బడ్జెట్, రైతుల వ్యవసాయ బడ్జెట్ 25, 27, 28 వేల కోట్లు ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఆయన ఆనాడు ఏంటంటే 12,000 కోట్లు, 9,000 కోట్లు అని రకరకాలుగా చెల్లించడం జరిగినటువంటిది. మీరిందే డిపార్ట్మెంట్ కు ఖర్చు పెట్టడం జరిగినటువంటిది. సరే, అట్లా కూడా ఇప్పుడు లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రైతులు ఎదురు చూస్తున్నట్టు ఒక ప్రధానమైన రైతుల వల్ల ప్రధానమైనటువంటి కొంత, నేను రాజకీయాలకు అతీతంగా నేను చెప్తున్నటువంటిది ఏంటంటే, రైతుల్లో కొంత బీఆర్ఎస్ వైపు మొన్నటి ఎన్నికల్లో కానీ అంతకుముందు కానీ ఎందుకు అటువైపు చూసినారు అనేటువంటి దాని కింద ఏదో గొప్ప పాలన ఆయన చేసినాడు కేసీఆర్ అని కాదు. రైతు బంధుకు సంబంధించి గ్రామాల లోపల, రచ్చబండ లోపల గణనీయంగా చర్చ జరుగుతుంది. ఆయన ఉండంగా ఇస్తుండే కదా, ఆయన ఉండంగా ఇచ్చినాడు కదా అని రాజకీయ బీజేపీ అయినా కూడా చెప్తున్నాను. ఆయన ఉండంగా ఇచ్చిండు కదా, ఈయన ఎగ్గొట్టిండు కదా, ఇక ఇయ్యడు. ప్రజల్లో ఒక అనుమానం ఏంటంటే ఇయ్యడు అనేటువంటి, ఆయన ఇచ్చినా కూడా. మానవతరాయ్ గారు, మీ సమాధానం తీసుకుంటా. ఒక కాలర్ ఉన్నారండి, కాలర్ తో మాట్లాడాక సమాధానం తీసుకుంటాం. ఇది జనగామ నుంచి రామారావు గారు. రామారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. బాగా చెప్తే బాగా పెట్టారు మేడం. థ్యాంక్ యూ మేడం, రైతుల గురించి. చెప్పండి సార్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు ఇస్తా, రైతు భరోసా ఇస్తా అని అంటారు. ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు 3 సంవత్సరాలు వచ్చి 3 సార్లు కొట్టింది మేడం. 3 సార్లు ఇవ్వలేదు. ఇప్పుడు 22వ తేదీన తొలి విడత ఇస్తామంటున్నారు మేడం. 3 సార్లు వీళ్ళు ఎగ్గొట్టిండ్రు.
3 సార్లు ఎగ్గొడితే 3 15,000 రూపాయలు వీళ్ళ మీదనే ఉన్నాయా? ఆ, ఎకరానికి 5,000 రూపాయలు పాత పెట్టిన 15,000 ఉన్నట్టు కదా మేడం వీళ్ళ మీద. ఓకే. ఆ, ఒక 1000 ఇచ్చిండ్రంటే ఒకసారి 1000 పెంచారు, పోయినసారి 6,000 ఇచ్చిండ్రు, ఉమ్, మిగతా 6,000 ఇచ్చారు అంటే 2,000 పెంచారు ఉమ్. ఒక ఎకరానికి, అంతే కదా మేడం? ఎకరానికి 2,000. 2,000 పెంచారు అంటే 15,000 కదా. 2,000 పోతే వీళ్ళ దగ్గర ఇంకెన్ని ఉంటాయి మేడం మరి రైతులై? మీయే 13 ఉన్నాయా? కావా మేడం? వీళ్ళు ఇచ్చే పెంచింది మేడం మాయి దగ్గర పెట్టుకునే మళ్ళీ సంవత్సరానికి 1000, 6 నెలలకు 1000 ఇస్తారు కదా మేడం. వాళ్ళు పెంచిన చెప్పుకోవడానికి కదా వీళ్ళు. ఓకే ఆలోచించండి మీరే. ఓకే రామారావు గారు. కొట్టిన పైసలు మీరు ఈ 5 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ 3 ఎగొచ్చి కలిస్తే కూడా మాకు కావు. ఆహా. లెక్కేసుకోండి మీరు. రామారావు గారు ఇంటి పేరు ఏంటో? ఓకే రామారావు గారు అర్థమైంది. 6 సార్లు ఇస్తారు మేడం. ఓకే అర్థమైంది రామారావు గారు. రామారావు గారు ఇంటి పేరు చెప్పండి కాస్త, నేను ఆ జనగామ తెలుసుకున్నాను. TRS రైతు. రామారావు గారు మీ ఇంటి పేరేంటి? చీమలపాటి. చీమలపాటి. ఏ ఊరు సార్ మీది? రఘునాథపల్లి. రఘునాథపల్లి. చీమలపాటి రామారావు గారు నేను కనుక్కుంటా, మీరు బీఆర్ఎస్ రైతా లేకుంటే పల్లా మనిషా లేకుంటే దానికి అట్లా కాదండి. రైతు ఇప్పుడు తెలుసుకుంటాను. మానవతరాయ్ గారు నాకు అవకాశం ఇస్తారా? నేను పార్టీ గురించి మాట్లాడలేదు సార్. మానవతరాయ్ గారు నేను ఇప్పుడు చెప్తా కదా మరి రేపు. రామారావు గారు రేపు చెప్పింది చీమలపాటి రామారావు అని ఆయన బీఆర్ఎస్ మనిషా పల్లా అట్లా మనిషా? కాదు. మానవతరాయ్ నాకు గారు తెలియని ఊరు కాదు. మానవతరాయ్ గారు పోనీ రఘునాథపల్లి. రామారావు గారు బీఆర్ఎస్ అనుకుందాం ఇన్ కేస్. నిజమైన రైతు సంతోషంగా ఉండు రేవంత్ రెడ్డి పరిపాలనలో. నేను 21,000 కోట్లు వేసినాం. సంతోషంగా ఉన్నాడా దగా లేదా? చేయట్లేదు. నిజమైన రైతులు సంతోషంగా ఉన్నారు. మానవతరాయ్ గారు. రామారావు లాంటి బీఆర్ఎస్ పార్టీ చెప్పండి సార్. సానుభూతి పరులు బీఆర్ఎస్ రైతులు నేను అడిగిన అసంతృప్తిగా నేను ఉంటారు. వాళ్ళు అడిగిన ఎప్పుడు కూడా ఎంత కరెక్ట్ వేసినా కానీ చెప్పిండ్రు. ఏలేదంటారు మానవతరాయ్ వాళ్ళు. గారు మానవతరాయ్ గారు 100% అది. ఇప్పుడు మానవతరాయ్ నేను గారు చూపిస్తాయని. ఆయన మానవతరాయ్ ఎవరైనా గారు. చూపిస్తా ఇప్పుడు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నారు నేను- 3 విడతలకు నేను- సంబంధించి నకిలీ రైతులు, లేదండి, బీఆర్ఎస్ నేను రైతులు, కదా. బీజేపీ రైతుల దగ్గర అది తీసుకోకండి. బాగుంది. బీజేపీ రైతులు, ఇప్పుడు- కాంగ్రెస్ రైతులు. మానవతరాయ్ గారు నేనే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను ఒక ఇక్కడ సాక్ష్యము వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు